హాయ్ అండి. ఎప్పట్లోనే ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. మొన్న శనివారం మేము వాడపల్లి అయితే వెళ్ళాము. అక్కడ మీకు కొంచెం లైవ్ అనేది కూడా పెట్టానండి. ఇలాగా ఈ గుడి విశిష్టత ఏంటో ఈరోజు తెలుసుకుందాము. చాలా అంటే చాలా ఫేమస్ అయ్యిందండి. మనకి తిరుపతి ఎలానో అంతే ఫేమస్ అయితే అయ్యింది. ఇక ఇది వెళ్ళే దారేంటో ఎలా వెళ్ళాలో చెప్తాను. మనకి బస్సులు ఆటోలు కూడా ఉంటావండి. వాడపల్లి అనేది వెళ్ళటానికి మనము కోటిపల్లి బస్ స్టాండ్ అనేది వచ్చి అక్కడ బస్సు కానీ ఆటో కానీ ఎక్కాలన్నమాట. మేము సాయంత్రం 6 గంటలకు వెళ్ళేసరికి బస్సులు అయితే ఏమీ రాక ఇంకా ఆటోకి అయితే ఎక్కామండి. ఇలా 2 రోడ్ల మీద నుంచి అయితే వెళ్ళొచ్చు. ఒకటి ధవళేశ్వరం మీద బొబ్బర్లంక వైపు అయితే వెళ్ళొచ్చు. దానికి మనకి 35 కిలోమీటర్లు అయితే పట్టిద్దండి. కాకపోతే కొంచెం రోడ్లు బాగోవని ఇలా రావులపాలెం మీద నుంచి అయితే తీసుకెళ్తారు కొంతమంది. అది వచ్చేసి ఒక 40 కిలోమీటర్లు ఉంటుందండి. మనకి టెంపుల్ చేరుకోవడానికి ఒక గంటన్నర కానీ గంటంపావు కానీ పట్టిద్ది. ఇలాగా ఆటో మీద అయితే మేము వెళ్ళాము. మనిషికి ఛార్జ్ వచ్చేసి 70 కానీ 80 రూపాయలు కానీ తీసుకుంటారండి. వాళ్ళు టైంని బట్టి అయితే తీసుకుంటారు. ఆటోకి మాత్రం, బస్కి అయితే నాకు తెలియదు. ఇలాగా ఆటోలో వెళ్ళామండి. ఇలాగా ఆ రోజు మేము వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. గుడికైతే ఇలా చేరుకున్నామండి. ఆ రోజు చూశారు కదా అసలు ఎంతమంది జనం ఉన్నారో. వెహికల్స్ చూడండి. ఇప్పుడు మనము గుడికి అయితే చేరుకున్నాం కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఇలా గుడి చుట్టూ 7 ప్రదక్షిణలు అయితే చేస్తున్నారండి. ఇక్కడ ఒక విశిష్టత అయితే ఉంది. అది ఏమిటి అంటే 7 శనివారాలు వచ్చి 7 ప్రదక్షిణలు చేసి ఆ స్వామి దర్శనం చేసుకున్నట్లయితే ఎలాంటి కోరికైనా తీరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అండి. అది నిజమేనండి. నిజంగా ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్ళైనా, ఉద్యోగమైనా, ఏదైనా సరే 7 వారాలు అంటే 7 శనివారాలు కరెక్ట్గా వచ్చి ఇలా 7 ప్రదక్షిణలు చేసి ఆ స్వామిని గనుక ప్రార్థించినట్లయితే మనకి నిజంగా ఏ కోరికైనా తీరుతుందండి. చాలామందికి జరిగాయి కూడా. అందుకని ఈ వీడియో తీయడం జరిగింది. మేము ఎక్కిన ఆటోలోనే ఒక 4 అయితే ఎక్కారండి లేడీసు. వాళ్ళని కనుక్కున్నాను. ఏంటి ఎంత వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారంటే వైజాగ్ నుంచి అయితే వచ్చారంట. వాళ్ళకి 7 వారాలు పూర్తయ్యేవి. 8వ వారము ఇలా పూజ చేయించుకుందామని వచ్చామని అయితే చెప్పారండి వాళ్ళు. నిజంగానే వైజాగ్ నుంచి ఇంకా ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి అయితే భక్తులు వస్తున్నారండి. ఇక్కడ కోరికలు అనేవి నెరవేరుతున్నావని. ఏ కోరికైనా సరే ముందు మనం ఒక భక్తి శ్రద్ధలతో అయితే చేయాలండి. ఇది మాత్రం నేను చెప్తున్నాను. ఏ గుడికి వెళ్ళినా సరే ముందు మనం నిష్ఠగా చేస్తే ఎటువంటి కోరికైనా నెరవేరుతుందండి. చూసారు కదా. ఇలాగా మొత్తం గుడి చుట్టూ 7 ప్రదక్షిణలు అయితే చేయాలి. మాకు ఆ రోజు టైం లేదని చిన్నపిల్లలతో వచ్చామని మేము 3 ప్రదక్షిణలు మాత్రమే చేసామండి. అందులో జనం ఎక్కువ ఉన్నారు, దర్శనం అవ్వదని ఇలా 3 ప్రదక్షిణలు అయితే చేసి ఇంకా ఆగిపోయాము. ఇప్పుడు మనము ఇది స్వామివారిని దర్శించడానికి ఇది లోనకి అనేది ఎంట్రీ అండి. ఇలా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం ఇలా క్యూ లైన్లో వెళ్ళాలి. ఆ రోజు శనివారం కదా, జనం అయితే మామూలుగా ఉండరండి. పూజలని అయ్యని ఇవని ఉంటాయి. మార్నింగ్ అయితే కొంచెం జనం ఎక్కువ ఉంటారు కదా అని మేము ఈవినింగ్ వెళ్ళాము. ఈవినింగ్ అస్సలు ఖాళీ లేదండి. మార్నింగ్ అయితే కొంచెం తక్కువ వచ్చారంట. ఎందుకంటే ఈ ఎండకి భయపడో ఏమో ఈవినింగ్ కొంచెం చల్లగా ఉండిద్దని మొత్తం ఆ రోజు జనం చూడాలి. అస్సలు అబ్బో ఖాళీ అనేదే లేదండి. మాకు దర్శనం వచ్చి ఒక గంట పైనే పట్టింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి జనం అనేది ఎంత ఎక్కువ ఉన్నారో. చూశారు కదా. సేమ్ మనకి తిరుపతిలాగా అంతే జనం అయితే ఇక్కడ వస్తున్నారండి. మీలో ఎవరికైనా ఏదైనా కోరిక నెరవేరాలి అని అనుకుంటే ఒక్కసారి మీరు ఈ స్వామిని, ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒక్కసారి దర్శించండి. మీరు కూడా ఒక నమ్మకంతో రండి. ఏదైనా సరే నిజంగా ఏదైనా ఖచ్చితంగా జరుగుతుంది. చూసారు కదండి. జనమైతే ఆ రోజు ఎంతలా ఉన్నారో. టెంపుల్ కూడా చాలా అంటే చాలా పెద్దది, చాలా బాగుందండి. నేను ఎప్పుడో మ్యారేజ్ కాకముందు వెళ్ళాను.
ఒక 6 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు ఎందుకైనా మంచిది ఒకసారి రాజమండ్రి వెళ్ళాం కదా అని వెళ్ళాలని అనిపించి మళ్ళీ ఒకసారి దర్శనం అనేది చేసుకున్నానండి. ఆ రోజు శనివారం పిండి ప్రమిదలు, ఆయనకి పిండితో చేసిన ప్రమిద అంటే చాలా ఇష్టం కదా, అందుకని నేను పిండి ప్రమిద అనేవి 7 చేసి ఇలా దీపం అనేది పెట్టుకున్నానండి. మనకి అక్కడి ఇంకొక విశిష్టత అయితే ఉందండి. అది ఏమిటంటే ఇక్కడి ఇటుకలు అనేవి అమ్ముతారు. 7 సంఖ్య ఆయనకి ఇష్టం కాబట్టి 7 ఇటుకలు అయితే అమ్ముతారండి. ఎవరైనా స్థలం కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా మనము అక్కడి పూజ అనేది చేసుకుంటే ఆ ఇటుకలతో ఆ కోరిక నెరవేరుతుందని అక్కడ భక్తులైతే నమ్ముతున్నారండి. మీకు అది కూడా చూపిస్తాను, వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. నిజంగా ఒక్కసారి ఈ టెంపుల్ ఎవరైనా ఒక్కసారి మీకు చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళైతే ఇలా ఒక్కసారి వచ్చి దర్శించుకోండి. చూసారు కదా ఇలా ఇటుకలతో అయితే ఇలా ఇటుకలు అనేవి ఇలాగ ఏర్పరచుకొని పూజ అనేది చేస్తున్నారండి. ఆయన నామాలు అనేవి కొంచెం పసుపు రాసి బొట్టుతో ఇలా నామాలు అనేవి పెట్టి ఇలా పూజ అయితే చేసుకున్నారు. మనకి కిట్ వచ్చి 150 రూపాయలు అయితే మొత్తం వాళ్ళు పూజ సామాన్లు అమ్మే వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది కిట్టు. ఒకసారి మీరు కూడా వెళ్ళినట్లయితే ఒకసారి మీకు తెలుస్తుంది అక్కడ గుడి ఎలా ఉంది ఏంటనేది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.